ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ అందాల భామలు గ్లామర్ రోల్స్ చేస్తూనే యాక్షన్ సీన్స్ లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ ఏడాది అలా యాక్షన్ మోడ్లోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామలు నెంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందాన కూడా యాక్షన్ మోడ్ లోనే ఉన్నారు. హారర్ మూవీ ధామాలో స్టంట్స్ కూడా చేశారు ఈ బ్యూటీ. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిస్తున్న మైసా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో యాక్షన్ స్టార్ గాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు రష్మిక. సీనియర్ బ్యూటీ సమంత ఎక్కువగా యాక్షన్ రోల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓటీటీ, బిగ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల యాక్షన్ రోల్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ సిరీస్లతో యాక్షన్ అవతార్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాలో మరింత ఇంటెన్స్ యాక్షన్ చేస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో యాక్షన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు టాలీవుడ్ కి కూడా అదే ఇమేజ్ తో పరిచయం అవుతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో యాక్షన్ సీన్స్ లోనూ నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ది బ్లఫ్ మూవీలో అద్భుతంగా నటించి మెప్పించారు ఈ బ్యూటీ. వీళ్లే కాదు, డెకాయిడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా యాక్షన్ రోల్లోనే కనిపించబోతున్నారు. ఇన్నాళ్లు గర్ల్స్ నెక్స్ట్ డోర్ కైండ్ క్యారెక్టర్స్ చేస్తున్న సంయుక్త మీనన్ ఇప్పుడు యాక్షన్ టర్న్ తీసుకుంటున్నారు. బ్లాక్ గోల్డ్ సినిమా కోసం స్టంట్స్ చేస్తున్నారు.